హల్లెలూయా హల్లెలూయా. నాకు వింటలేదు. ఈ మందిరము ఎంత పరిస్థితి కట్టారో అంత ఈశ్వరం రావాలి. హల్లెలూయా. That's the spirit. I like that. నిజంగా చాలా సంతోషంగా ఉంది. నిజంగా నాకైతే ఈ యొక్క సమయంలో ఇక్కడ ఈ విధంగా నిల్చొని మీతో ఈ విధంగా వాక్య పరిచయం చేయడానికి మంచిది. సమయం వృధా చేయకుండా మన వాక్య భాగంలోకి వెళ్దాం. దానికంటే ప్రధానంగా ఇక్కడికి ఆహ్వానించిన సంఘ కాపరి పౌల్ గారిని బట్టి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారికి వారి కుటుంబ సభ్యులకి మరి ముఖ్యంగా ఇక్కడికి ఆహ్వానించడానికి ప్రధాన కారకులైన మన డాక్టర్ గారు దయాకర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకించి ఈ యొక్క సంఘ పెద్దలు నీసీలోని ప్రార్థనా మందిర సంఘ పెద్దలు మరి ప్రత్యేకించి ఎవరి బిడ్డలు ప్రత్యేకించి ఆరాధన చేసిన వారికి నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను. నిజంగా చాలా సంతోషమైన అంశము. హల్లెలూయా హల్లెలూయా. నిజంగా అయ్యారు ఈ యొక్క కానుకల గురించి అనౌన్స్ చేస్తుంటే అది సో ఎంజాయ్. నిజంగా ఇంత ధన్యత ప్రజలకు దేవుడు ఇచ్చాడు అనిపించింది. ఎందుకంటే ఇది మీతో నేను ఆ విషయం మాట్లాడిన ఆశపడుతున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ప్రధానంగా మనం ఆలోచన చేస్తే నిస్సీ ప్రార్థనా మందిరం, అవునా? నిస్సీ గ్లోరీ ప్రార్థనా మందిరం, నిస్సీ గాస్పెల్, రైట్? హల్లెలూయా. yes, నిస్సీ గాస్పెల్. నిస్సీ అంటే అదే చెప్పాలి, అవునా? నిజమా? సో ఇది నా మీతో ఆ ప్లేస్మెంట్ మీరు ఇది నాకు చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. సరే, వాటి మాటలు పోయేదానికంటే ముందుగా అందరూ కలిసి తరలి వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుంటాం. అందరూ కలిసి నా దేవుడికి ఇచ్చినట్లయితే పరిశుద్ధుడా దేవుడికి నా పరమ తండ్రి యేసయ్యా మీ పాదాలకు వందనాలు నాయనా. అయ్యా మీరు ఇచ్చిన కృపను బట్టి మీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకు ఇక్కడ నుంచి మాట్లాడబోయే నేను కాదు, సాక్షాత్తు మీరని విశ్వసిస్తూ అయ్యా సిద్ధపడి వచ్చిన ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడండి. అయ్యా వాక్య ముఖ్యముగా నాయన వాళ్ళని మీరు ఆలోచింపచేసి నా దేవుడి యొక్క శక్తి ప్రసన్నతను వారి జీవితాల్లో నడిపించడానికి సమస్త ద్వారము సహాయం చేయమని ప్రార్థిస్తూ సంపూర్ణంగా మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభు ప్రియాక్షుడు యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. రైట్, మంచిది. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రధానంగా ఇలాగ మానసికంగా మాట్లాడారు, అవునా? ఏదైతే ఈ యొక్క మందిరంలో ఆడియో సిస్టమ్ కొద్దిగా ఉందో దేవుడు ఆగస్టు 15వ తారీఖులో దాన్ని ఎవరు ఉంటారు అందులో అయితే మీరు వాస్తవాన్ని మీరు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఏంటో వాస్తవం అంటే నిజానికి శ్రమలో క్రైస్తవులు ఉంటారా? ఉంటారా? శ్రమ ఖచ్చితం అయినా నువ్వు జయించి ఉన్నానన్నారు. అయితే ఖచ్చితమైన శ్రమను చూసిన వాడికి జయం కూడా అంతే ఖచ్చితం. ఆమేన్ ఆమేన్. అయితే ఈ యొక్క శ్రమల కూడా ప్రయాణం చేస్తున్న క్రైస్తవుని చూసి దేవుడు ఆలోచన చేశాడు. నిజానికి శ్రమలు కూడా ప్రయాణం చేసేవాడు ఏమవుతాడు అనేది ఆలోచన చేశాడు. చాలా మంది అనుకుంటారు శ్రమలు కూడా ప్రయాణం చేసేవాడు ఇది నా కర్మ అనుకుంటాడు. హల్లెలూయా. అవునా కదా? అది వాస్తవమా కదా? ఇది నా కర్మ అనుకుంటాడు. లేకపోతే నా తలరాతిగా ఉంది అనుకుంటాడు. నా సందర్భం అది కాదు, కానీ అసలు తలరాత ఉందో లేదో నేను ఒకరోజు వర్తమానం చెప్పాను. అది మా సంఘంలో అది ఏదో విషయం. అయితే ఇక్కడ నా ఉద్దేశం ఏంటి అంటే నా దేవుడు అంటాడు ఆ శ్రమలు కూడా ప్రయాణం చేసేవాడిని దేవుడు అంటాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే మనిషికి ప్రధానమైన శ్రమ ఏంటంటే ఆర్థికపరమైన శ్రమ. అవును కదా?
ఏ శ్రమైన మనిషిని వేధిస్తుందో తెలియదు, కానీ ఆర్థిక పరమైన శ్రమ మనిషిని చాలా వేదనకి గురి చేస్తుంది. ఎంత వేదనకి గురి చేస్తుందంటే చాలా సందర్భంలో చాలా మంది నాతో మాట్లాడతారు, నాకు బ్రతకాలం లేదు. కొంతమంది అయితే సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకు చేసుకున్నారమ్మా అంటే అప్పులు బాధ తట్టుకోలేక. హల్లెలూయా. సో దేవుడు కదా, ఇది నేను ఒక వాస్తవం నీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకు అంటే నిజానికి ఇశ్రాయేలీయులు కూడా శ్రమలు పడ్డారు అన్నారు కదా. ఆయన ప్రజగా కొనియాడబడి ఇది నాట్యనాంగం అనే బైబిల్లో పొందుపరిచి సాక్షాత్ దేవుని నోటితోనే సాక్ష్యం పొందిన బిడ్డలు. ఆమేన్, ఆమేన్. అయితే ఇశ్రాయేలు జనాంగులు కూడా శ్రమలు పడ్డారు. ఇంకా చెప్పాలి అంటే ఐగుప్తు బానిసత్వంలో 27 శ్రమలు పడ్డారు. 30 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో భయంకరమైన శ్రమలు పడ్డారు. నిజానికి మనము కూడా ఎన్నో వందలు వేల సంవత్సరాలుగా క్రీస్తుని ఎరగని వారముగా మనం శ్రమలు పడ్డాం. హల్లెలూయా. ఇప్పటికీ ఆర్థిక పరమైన శ్రమలు పడుతూ ఉన్నాం. ఆర్థిక పరమైన ఇక్కడికి మనం నడుస్తూనే ఉన్నాం. క్రైస్తవులుగా కొనియాడుతూ, క్రైస్తవులుగా కొనియాడబడుతూ, క్రైస్తవులను చెప్పుకొని క్రీస్తును అనుసరిస్తున్న వారుగా నన్ను సాధించేటువంటి శ్రమ. శ్రమ నిజానికి మరి ప్రత్యేకించి క్రైస్తవులు ఎందుకు శ్రమలు పడుతున్నారు? క్రీస్తుని ఎదిగిన వారు ఎందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు? నిజానికి ఇది నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. కొన్ని మత విశ్వాసాల్లో తప్పైతే మళ్లించాలి. నిజానికి దేవుని అమితంగా ప్రేమిస్తారు. హల్లెలూయా. ఏదేమైనా మనకు అనవసరం. కొన్ని మత విశ్వాసాలలో దేవుడిని చాలా అమితంగా ప్రేమిస్తారు. ఎంతగా ప్రేమిస్తారంటే వాళ్ళు నిలువెత్తిన అమృతమైన సరే దేవుడికి ప్రధానంగా ఇస్తారు. నేను చూస్తాను కొన్ని నా పర్సనల్గా కొన్ని సందర్భాలు. మరి ఎందుకు క్రైస్తవుడు ఒక్కడే ఎందుకు ఈ విధంగా శ్రమలు పాలవుతున్నాడు అని దేవునితో నేను మాట్లాడటం అని ఆరంభించిన తర్వాత దేవుడు నాతో ఒక మాట మాట్లాడాడు. నేను రాత్రి కాల్సిన దేవుడు నాతో ఒక విషయాన్ని తెలియజేశాడు. నిజానికి 430 సంవత్సరంలో బానిసత్వంలో ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్న దాన్ని బట్టి దేవుడి భూమి మీదకి వచ్చాడా? మోషేని పంపించాల్సి వచ్చిందా? చెప్పాలి. నా ప్రశ్న ఇదే. ఇది నా ఇశ్రాయేలీయులు శ్రమలు పడ్డారు, మంచిదే, నేను ఒప్పుకుంటాను. శ్రమలు పడిన దాన్ని బట్టి మోషే ఈ భూమి మీదకి దేవుడు నాయకుడిగా పంపించాడా? చాలా మంది ఇదే పొరపడతారు. శ్రమలు పడిన దాన్ని బట్టి మోషేని భూమి మీదకి నాయకుడిగా పంపించాడు అన్నారు. హల్లెలూయా. శ్రమలు పడిన దాన్ని బట్టి పంపించాడు నాన్న. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆ శ్రమకు తగిన ఫలము ఇశ్రాయేలీయులు పొందుకోలేదు కనుకనే ఆ ఫలము వారికి దయచేయడానికి మోషే నాయకుడిగా ఇక్కడికి వచ్చారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రమ తగినందుకు రాలేదు మోషే నాయకుడిగా. ఆ శ్రమకు తగిన ఫలము నీ చేతిలో లేదు. హల్లెలూయా. ఈ దినాన నీ కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. మన కుటుంబాలు ఎన్నో బలహీనతలు ఉన్నాయి. ఆర్థిక పరమైన ఇక్కట్లు మనం నిలబడి చేస్తున్నాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులు మనల్ని చాలా కృంగలిస్తున్నాయి. దేవుని సైతం పక్కకి పెట్టే విధంగా ఆర్థిక పరమైన ఇక్కట్లు మనల్ని ప్రలోభానికి, వేదనకి, కృంగులకి, మానసికమైన పరిస్థితులకి అని గురి చేస్తున్నాయి. కాదు కదా? ఇది సత్యం. ఇంకొక దాని మాట చెప్పిన నిజానికి కొన్ని సమయాల్లో శరీరాన్ని కూడా అమ్ముకునే స్థితి ఆర్థిక పరమైన బలహీనతలు. ఆర్థిక పరమైన ఇక్కడికి అంత బలహీనత గురి చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ సమయంలో దేవుడు చూశాడు, అయ్యో నా బిడ్డలు చాలా వేదన పడుతున్నాను.
ఆ వేదన పడుతున్న పరిస్థితిని బట్టి దేవుడు మోషే నాయకుడిని పంపించాడు. అదంతా మనందరూ తెలిసిందే. ఆ పంపించిన నాయకుడు ఆ 430 సంవత్సరంలో బానిసత్వంలో ఉన్న వారిని విడుదల చేసి, ఆ విడుదల చేసిన అనంతరము మీరు లేఖ భాగాల నిర్మాకాండము చదువుకుంటూ వస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమో తెలుసా? ఆ యొక్క వారు విడుదల చేసి వారు వెళ్ళేటప్పుడు దేవుడు వారికి ఏమి ఇచ్చాడు తెలుసా? ఇంతకాలంలో వారి చేతిలో ఫలం లేదు ఉందా? నిజానికి ఫలము తీసుకుంటే అది జీతం అవుతుంది. అలలుయా. ఫలము తీసుకోకపోతే బానిసత్వం అవుతుంది. అలలుయా. కానీ ఫలము లేకుండా మనసు పెట్టి చేసే పరిచర్య అవుతుంది. అలలుయా. అలలుయా. అయితే దేవుడు ఉన్నారా? మీ అందరూ ఇక్కడ చేసిన పరిచయం బట్టి నిజంగా దేవుడు నామాన్ని నేను స్తుతిస్తున్నాను. ఆమె పరిచయం అనేది ఒకరి సమిష్టి కృషి కాదు. అవునా? ఒకరు పడేసినవా? ఒక కాపరి భుజస్కంధముల మీద బరువు వేసి మనమందరూ సరదాగా చూసేది కాదు పరిచర్య. ప్రతి ఒక్కరు మన భుజంలో మన భారము వేసుకుని ఆ శ్రేష్టమైన పరిచర్ని ప్రేమించడమే, ఆ ప్రేమతో కూడిన పరిచర్ని ఏమి ఆశించకుండా తోడుకు తీసుకుని వెళ్ళటమే అది సేవా అనుభవం అంటాను. సో దేవుడు అందుకని ఇశ్రాయేలు బానిసత్వంలో ఉన్నారు. వారికి దేవుడు తగిన ఫలాన్ని ఇవ్వడానికి ఏం చేశారంటే ఐగుప్తీయుల దగ్గర ఉన్న బంగారాన్ని, వెండి వస్తువులని, ఇతరితర వారి ఆస్తులని సగము వారు వెళుతూ ఎవరికి ఇచ్చారు? ఐగుప్తులకి ఇచ్చేశారు. ఇశ్రాయేలుకి ఇచ్చేశారు. అవునా? అదంతా మనకు తెలిసిన విషయం. నిజానికి అంతకాలంలో వారికి ఫలం లేదు. ఫలంలో లేకుండా వారు పనిచేస్తున్న దాన్ని వచ్చి వారిని బానిసలుగా చూశారు. దేవుడు ఏం చేశాడంటే ఆ ఫలాన్ని వారు వదిలిపెట్టి, ఆ ఫలం లేకపోయినా ఆ యొక్క బానిస సంఖ్యలు 5 గురించి ఇనుప కొలిమి అని రాయబడింది బైబిల్లో. అలా ఆ యొక్క ఇనుప కొలిమిలో కాల్చబడ్డారు. వాడు వేదనకి గురి చేయబడ్డారు. అటువంటి వారి పక్షులుగా దేవుడు తెలియజేశాడు. అలా యుద్ధం చేశాడు అనుకుంటే వ్యాఖ్యం అన్నాడు అంటాను నేను. వ్యాఖ్యం అనుకుంటే నా దృష్టిలో వేరే ఉద్దేశం. ఎందుకంటే యుద్ధం చేస్తే గెలుపు ఓటమి నిర్ధారించబడతాయి. అందుకే దేవుడు మాట అంటాడు బైబిల్లో, విధవరాని పక్షంగా ఎందుకు అడుగుతున్నాడు ఆయన? విధవరాని పక్షంలో వ్యాఖ్యం చెప్పాలి. ఎందుకు మంచి విషయం. అంతకాలము తనకి ఒక యజమాని ఉంటాడు, ఇంటికి ఒక యజమాని ఉంటాడు. ఆ యజమానిని కోల్పోయి ఉంటాను. ఆ యజమానితో ఉన్నప్పుడు ఆ యజమాని నుంచి పడే వేదనలు కావచ్చు, బిడ్డల నుంచి పడే వేదనలు కావచ్చు, అదొక యుద్ధ భూమి లాంటిది. 100 మంది యుద్ధ భూమి విషయాలు మాట్లాడతారు. అవును కదా? ఆ యొక్క యుద్ధం చేసి ఆయన యుద్ధంలో గెలిపోవచ్చు, పక్కన పెడితే ఓడిపోయి ఉండొచ్చు, గెలవచ్చు. అయితే తన భర్తను కోల్పోయింది. ఇక్కడి నుంచి ఆయనే తన భర్త ఉన్నాడు. అక్కడ గెలుపు అవకాశం లేదు, గెలుపు మాత్రమే తన పక్షంగా ఉంటుంది. ఆమె అందుకే అక్కడ అంటాడు విధవరాల పక్షంలో వ్యాఖ్యం ఆడతాను అని. ఎందుకంటే వ్యాఖ్యం ఆడితే నీకు గెలుపు మాత్రమే ఉంటుంది. యుద్ధం చేస్తే గెలుపు ఓటమిలో ఏదో ఒకటన్నా ఉంటుంది, కానీ వ్యాఖ్యం అంటే గెలుపు మాత్రమే ఉంటుంది. సో అది ఆలోచన చేస్తే నిజానికి అప్పటి వరకు బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయులు మొదటిసారి వారి యొక్క బానిస సంఖ్యలను తెచ్చుకొని వారి జీవిత పయనాన్ని కొనసాగించారు. ఆ జీవిత పయనాన్ని కొనసాగించిన తర్వాత మొదటిసారి ఒక మాట విన్నారు వాళ్ళు. అప్పటి వరకు నిజానికి వాళ్ళు విన్న మాట్లాడారు తెలుసా? ఎలా ఒరే పోరా పోవే ఇలాంటి మాటలు విన్నారు. ఎందుకంటే బానిసలని ఎలాంటి దుర్భాషలు ఆడతారో అటువంటి దుర్భాషలు ఆడే ఆ యొక్క బలహీన పరిస్థితులు వారిపైన ఆపాదించబడ్డాయి. చాలా భయంకరంగా హింసించేవారు. చరిత్రలో చూస్తే ఐగుప్తులు చాలా దారుణంగా హింసేస్తారు. ఐగుప్తులు కానీ రోమా ప్రభుత్వం ప్రజలు కానీ ఆ రోమా ప్రభుత్వం వారు కానీ చాలా భయంకరంగా చిత్రం చేసేవారు చరిత్రకారులు చెప్తారు. అదేవిధంగా ఆలోచన చేస్తే అప్పటి వరకు ఇశ్రాయేలు వినే మాట ఏంటంటే
మనకి ఆ కాన్సెప్ట్ అర్థమైంది కదా. అక్కడి నుంచి బయలుదేరాడు, బంగారం తీసుకున్నాడు, ఆయన ఐగుప్తు దగ్గర నుంచి బంగారం నైవేద్యం ఇచ్చాడు, అంటే వాళ్ళకి ఫలాన్ని ఇచ్చాడు. అర్థమవుతుంది అన్నమాట. ఎందుకంటే నిజానికి వాళ్ళు పడిన శ్రమం బట్టి దేవుడు నాయకుడిని పంపించాడు. దేవుడు పంపించాడు, వాళ్ళు ఫలాన్ని పొందుకోవాలా. ఏం చేయాలి? వాళ్ళు పడిన శ్రమకి ఫలాన్ని పొందుకోవాలా. అమ్మే అయితే మరి వాళ్ళు ఫలం పొందుకున్నారా? 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 అయితే ఫలం దేవుడు వాళ్ళకి ఇరికించాడు. హల్లెలూయా. ఆ ఫలము దేవుడు వాళ్ళకి ఇరికించాడు. ఇంతకాలంలో వాళ్ళు ఫలము పొందుకోవడాన్ని బట్టి వారికి ఎలా ఫలం ఇవ్వబడిందంటే విస్తారమైన నగలు, బంగారపు నగలు, వెండి వస్తువులు అని చాలా వస్తు సామాగ్రి, వాళ్ళు ఎప్పుడు చూడలేనంత బంగారం వాళ్ళకి ఇవ్వబడింది. అయితే ఆ బంగారం వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఇంతకాలంలో ఏ ఆభరణాలు లేవని తెలియజేసుకుంటారు కదా. అందుకే ఇచ్చాడ. అయ్యో ఎంతకాలం ఫలము లేదు, అందుకే ప్రత్యేకంగా నూతనంగా ఇవ్వాలని ఫలం ఇచ్చాడా? అలా చూడాలి. అయితే ఆ ఫలము తీసుకొని బయలుదేరుతున్నా. ఇప్పుడు ఎవరు చెప్పాలి? బానిసలు. ఆ బానిసలను మొదటిసారి దేవుడు ఏమని చేశాడు తెలుసా? నిర్గమాకాండం ఒకసారి చూడండి. ఎక్సోడస్ చాప్టర్ 12 వర్స్ 41. నిర్గమాకాండం 12 వచ్చిన 41 వచ్చిన తర్వాత జన్మ ఆదిమంది యెహోవా సేవకులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయారు. ఎవరు బయలుదేరిపోయారు? నాకు తెలియదు. ఎవరు బయలుదేరిపోయారు? ఎక్కువ సేనల కాదే, బానిసలో కూడా వారు కదా బయలుదేరి. హల్లెలూయా. అవును కదా, నాకు అర్థమవుతుందా? అప్పటి వరకు బానిసలుగా ఉన్నవారు బయలుదేరారు, లేకపోతే ఇజ్రాయేలు బయలుదేరారు అన్నాడు. కానీ దేవుడు అలా అనలేదు. హల్లెలూయా. అన్నరా నేను అలా అనడానికి ఇష్టపడలేదు ఆయన. ఎందుకంటే ఇంతకాలం నువ్వు శ్రమల పాలయ్యావు, శ్రమల కొలిలో కాల్చబడుతున్నావు, ఈ లోటు నువ్వు ఆర్థికపరమైన ఇక్కట్లో ఉప్పిపోతున్నావు, వ్యాధులుగా బాధపడుతున్నావు. అయ్యో నాకేనా ఈ శ్రమలు, అయ్యో నాకేనా ఇక్కట్లు, నాకు మాత్రం ఎందుకు ఈ కఠినమైన శ్రమలు, ఈ ఆర్థికపరమైన ఇక్కట్లు? నిజానికి నేను రక్షించడం ఎన్నో సంవత్సరాలు, నా కుటుంబం రక్షించబడి రక్షించక ముందు నా బ్రతుకు ఇంకోవాలని రక్షించిన దాని మాటలు ఉన్నాయి, నా బ్రతుకు శ్రమల పాలైంది. అవునా? అది నిజమా? రక్షించిన తర్వాత మీరు అయిపోయావా? అలా నేనంటాను, రక్షించక ముందు ఒక బానిసడి ఈ లోకమైన అపవాది క్రియలకు ఆత్మీయ బుద్ధులుగా బతుకుతున్నవాడని. అలా ఎప్పుడంటే నువ్వు రక్షించిన నీ బ్రతుకు మారిపోయింది, నువ్వు ఆయన స్వాస్థ్యంలో పాలుభాగస్తులుగా మార్చుకొని నువ్వు ఆయన సేనలో ఒక గురువుగా మార్చబడ్డావు. నన్ను వివరించబడి సో నువ్వేంటున్నారా? ఇప్పుడు వాళ్ళు ఎవరు బానిసలనే విషయం మర్చిపోయమ్మా. అలవేయ అలవేయ. అవును కదా, ఐగుప్తులు నాకు ఎలా చూశారు? బానిసలుగా చూశారు. వారిని ప్రలోభాలకి గురి చేశారు, వారిని యూటిలైజ్ చేసుకోవడం ఆరంభించారు. వారి ద్వారా ఇటుకలు అవి తయారు చేయించేసి వాళ్ళ యొక్క ఘనతను వ్యాపింప చేసుకున్నారు. అదే వాళ్ళ చేశాడా? చేయలేదు. అదే ఆరంభంలో నీకేం చేశాడు తెలుసా? బానిసతో కృంగిపోతూ, శ్రమలతో కృంగిపోతూ, ఇక్కట్లతో వేదన పడుతూ, కన్నీటి పర్యంతమైన నీ హృదయానికి దేవుడు ఆదరణించాడు. ఎవరు నమ్మలేదు, నీవెవరు విశ్వసించలేదు, నేను ఎవరు నమ్మలేదు. ఎందుకో తెలుసా? నువ్వేం సాధించావు లేదా, నువ్వు సాధించలేను లేదా అని నేను ఎవరు దుష్కారంగా మాట్లాడాను. కానీ నా దేవుడు ఒకటి నేనేమన్నాడు తెలుసా? అలలుయా అలలుయా, యెహోవా సేన అన్నాడు. ఏమన్నాడు? సేనలో ఎవరు ఉంటారు? సైనికులు ఉంటారా? యుద్ధం అయిపోయిన తెలిసిన వీరులు ఉంటారు. అలలుయా. ఎవరుంటారు? యుద్ధం అయిపోయిన తెలిసిన వీరులు ఉంటారు. వాళ్ళకి యుద్ధం తెలుసా?
ఇజ్రాయేల్కి యుద్ధమే తెలియదు. ఇజ్రాయేలు నిజానికి గట్టిగా అనిస్తే భయపడిపోయారు. హల్లెలూయా. గట్టిగా అనిస్తే అణిగిపోయే రకం. కానీ ఏం చేశారు తెలుసా? అణిగిపోయి వాళ్ళకి ఇక అణిగిపోవటానికి ఏమీ లేక నిలబడి లోకం ఎదుట ఒక సాక్షిగా ఉన్నాడు. ప్రపంచం సహితం సంపూర్ణంగా ఇశ్రాయేలును ఓడించలేని స్థితి, ఇశ్రాయేలును ఓడించలేని స్థితిలోకి వాళ్ళు ఎదిగిపోయారు. నేటికి నానాటికి క్రీస్తు రాగలిగిన నాటికి శాశ్వతమైన పట్టణం ఇజ్రాయేలే, ఇజ్రాయేలు ప్రజలే. ఆయన ఎన్ని ఉండాలి? క్రీస్తుని అనుసరిస్తున్నవారు. అలాగే దేవుడు వారిని అన్నాడు. ఇది నా నమ్మిన అన్నాడు. ఆర్థిక పని ఇబ్బందులతో బాధపడుతున్న మనకి దేవుడు ఒక ఆధారం ఇస్తున్నాడు. అలాగే శ్రమలు ఖచ్చితం. ఆయనను నేను జయించిన సహోదరు శ్రమలు పాడి ఆర్థికంగా బాధపడుతున్న ఈ బ్రతుకులో దేవుడు ఆదరణ కలిగించడానికి ఇది నేను ఆహ్వానించాడు. సో అభివృద్ధి ఆలోచన చేస్తే నిజానికి ఆ యొక్క సందర్భంగా మనందరికీ తెలుసు. ఏమిటి అంటే వాడు యెహోవా సేనలు బయలుదేరా. ఇక బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నారు? బయలుదేరి అంట ఎక్కడికి వెళ్తున్నారు? వాగ్దానం భూమికి వెళ్తున్నారు. హల్లెలూయా. అమ్మ కథలాగా వాగ్దాన భూమికి వెళుతున్నారు. వాగ్దాన భూమికి వెళుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. మనందరికీ తెలుసు ఎర్ర సముద్రం. అవునా? వాటన్నిటిని అధిగమించారు. హల్లెలూయా. నిజానికి ఈ జర్నీ అంతా చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏమన్నా తెలుసా? యెహోవా వారిని ఎన్నడూ విడిచిపెట్టడా. వారి ఎదుటి ఎర్ర సముద్రం ఉంటే సముద్రమా నువ్వు ఎంత అన్నాడు, చీల్చిపడేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రజల కోసం ఎలాంటి సమస్యలైనా తునాతులతో చేయగలిగే సముద్రుడు ఆయన. ఆమేన్. ఆమేన్. సో ఆ విధంగా సిద్ధపడి వారు పరుగును ఆరంభించి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఇలా వాళ్ళ జీవితం అని వాళ్ళు ఆ యొక్క ఆధ్యాత్మిక వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు వాగ్దాన భూమికి ప్రయాణం చేసే ప్రయాణంలో ఇలా వెళుతూనే ఉన్నారు. వెళుతూ ఉండగా దేవుడు ఒక ఆలోచన చేశాడు. దేవుడు వాడిని ఏమని పిలిచాడు? ఫస్ట్ చెప్పండి. యెహోవా సేన అని పిలిచాడు. అంటే యుద్ధ వీరులని పిలిచాడు. అక్కడ మీరు చూస్తే దాని వెనక నాకు మాట ఏమన్నా తెలుసా? 6,00,000 మంది కాలు బలము ఉంటుంది. అలాగే 6,00,000 మంది యుద్ధ వీరులు అక్కడ పొందుపరచబడింది, రాయబడి అని అక్కడ రాయబడి ఉంది. అంటే బానిసలుగా ఉన్న వారిని బానిస సంఖ్యలు బిగించబడి బానిసలుగా బ్రతికిన వారిని దేవుడు వీరులుగా చూశాడు. హల్లెలూయా. ఈ లోకంలో అనే బానిసలుగా నువ్వు వేధించబడుతూ ఆర్థిక పనులు ఇద్దరితో ఆర్థిక పనులు కుంగిపోతే నువ్వు బాధించబడుతున్న నిన్ను ఈ లోకంలో ఉన్న వారు పైన పనులు చూశారేమో. నా దేవుడు నీ పైన పనులు చూడాల, నీ ఆంతరిక హృదయాన్ని చూశాడు. ఆమేన్. ఆమేన్. నా దేవుడు నీ యొక్క నిన్నుగా చూశాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ విధంగా చాలా సాఫీగా వాళ్ళ ప్రయాణం కొనసాగుతుంది. వాళ్ళకి యుద్ధాలు ఏమైనా ఉన్నాయా? లేదు. చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ లైఫ్. హ్యాపీగా తింటున్నారు, హ్యాపీగా పడుకుంటున్నారు. వాళ్ళకి పగలు వేధిస్తాము, రాత్రి అగ్నిస్తాము. హల్లెలూయా. వాళ్ళ దగ్గరికి జంతువులు కూడా రావడానికి లేదు, ఎండ కూడా వాళ్ళని తాకటం లేదు. చాలా చల్లగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. ఆకలిస్తే దేవుడిని వెంబడిస్తే చాలు. అని దేవుడికి సరిగారు. ఏమొచ్చింది? మనం వచ్చింది, మాంసం వచ్చింది. హల్లెలూయా. పూరేళ్ళు వచ్చాయి, వచ్చి వాళ్ళ ఆకలి తీర్చాయి. ఇలా చాలా సీరాగా వారి జీవితం చాలా అద్భుతంగా కొనసాగుతుంది. హల్లెలూయా. ఇలా ఉండగా దేవుడు ఒకసారి ఆలోచన చేశాడు. నేనేమనిపించాడు? నా సేవలను కూడా పిలిచాను నేను అని నేను వీరులే కదా. నిజానికి వీళ్ళు వీరత్వాన్ని మరచేశారు. ఏం చేశారు? వీరత్వాన్ని మరచేశారు. వీరులైన వారి వీరత్వాన్ని మరచేశారు. ఎందుకు తెలుసా? పడుకుంటుంది, హల్లెలూయా. మనసు నిద్రపడుతుంది, టెన్షన్ లేదు. ఏ జంతువు కానీ ఆ అడవి మృగాలు వారిని దాడి చేస్తారని భయం లేదు వారు. ఎందుకంటే వారికి దేవుడు తోడై ఉన్నాడు. ఆమేన్. ఆమేన్.
ఇదిలా ఉండగా సడన్గా ఒక విపత్తు ఎదురైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఒక జీవితం చాలా అద్భుతంగా కొనసాగుతుంది. మనలాగే మనం అనుకుంటాము చాలా అద్భుతంగా మన జీవితం కొనసాగుతుంది. ఏ శ్రమలు లేవు. శ్రమలు లేనంత వరకు దేవుడు ఉన్నాడా అంటే శ్రమలు మన జీవితంలో ఏమీ లేకపోతే దేవుడు ఉన్నట? శ్రమలు వస్తే దేవుడు లేనట? సో దేవుడు ఇట్లారా ఇది మనం ఒక విషయం తెలుసుకోవాలి. నీ శ్రమ తీరలేదు, దేవుడు కాదా? అక్కడ శ్రమ తీరినా తీరలేకపోయినా ఆయన దేవుడు. దేవుడు నువ్వు సర్టిఫికెట్ ఇస్తాను, దేవుడు అవలా. ఆయన దేవుడే. ఆయన దేవుడు నిజంగా కొనేయాలంటే ఆ శ్రమలు నీ పాపాల కింద ఉంటాయి. ఆమేన్, ఆమేన్. ఆయన దేవుడు కాదని నువ్వే బలహీనపడితే నీ శ్రమ నీ తల మీద ఎక్కి నేను ఇబ్బందులకు గురి చేస్తుంది. నిజానికి ప్రస్తుత దినాలలో మనం ఆలోచించాల్సిన సందర్భం వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా కొనసాగుతుంది. సడన్ గా ఒక రాత్రి కాలంలో ఇబ్బంది అయింది. ఏంటి ఆ సమస్య? అసలు ఎందుకు దీని గురించి మనం ఎంతగా మనం ఆలోచించాలి అంటే నిజానికి వాళ్ళకి ఇబ్బంది లేవు. వాళ్ళు తరుముకుండా వచ్చి 5 ఉన్నారా? లేదు. ఆల్రెడీ మట్టి కరిగించేశారు దేవుడు. ఆ చేర్చబడిన సముద్రంలో వారిని ముంచేశాడు. మీరు చూసిన 5 మీదగా చూడలేదు. మాట ఇచ్చాడు దేవుడు గారికి, వారిని అంతమంది ఇచ్చేశాడు. అలా అందుకే అనుకుంటాను కష్టం లేకపోతే దేవుడు కూడా చూడలేమని. అందుకే ఆ మనిషికి కష్టాలు నచ్చదేమో అనుకుంటాను నేను. అంటే అకార్డింగ్ టు మై ఇంటర్ప్రిటేషన్ అంటే నా ఉద్దేశం చెప్తున్నాను. అలాగే అంతేగాని మీ శ్రమలు ఉండాలని నా ఉద్దేశం కాదు. అయితే ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది. ఏమిటి అద్భుతం? ఏం జరిగింది అసలు ఆ రాత్రికాల సమయంలో అంటే సడన్ గా కొన్ని దినాలు గడిచాయి. ఒక జీవితం ప్రయాణం చాలా అద్భుతంగా సాగుతూ ఉండగా ఒక ప్రాంతానికి వచ్చారు వాళ్ళు. ఏంటి ఆ ప్రాంతం అంటే రెఫీదీం అనే ప్రాంతానికి వచ్చారు. రెఫీదీం అనే ప్రాంతానికి రాగానే నిజానికి మనం ఆలోచన చేస్తే వారి ఆ ప్రాంతంలోకి రాగానే అక్కడ నీళ్లు దొరకవు. వారికి నీళ్లు దొరకపోయేసరికి మోషే అడుగుతాడు. మోషే అడిగితే దేవుడు అంటాడు, నేను నీకు తోడైనాను, నువ్వు వెళ్ళి ఆ యొక్క కొండని బండల నుండి నీళ్ళు ఇస్తాడు. అక్కడి నుంచి బండ మీద దేవుడు అతనికి దర్శనమిచ్చి అక్కడి నుంచి నీళ్ళు ఇస్తాడు. నీళ్ళు ఇచ్చాడు. అంతా అయిపోయింది, బాగుంది, ఇంతవరకు చాలా బాగుంది. అప్పుడు దేవుడు ఆలోచన చేశాడు, వీళ్ళకి విస్తారమైన సౌకర్యాలు, విస్తారమైన బెనిఫిట్స్ అలాగే ఇచ్చేసరికి నీ దేవుడిని మర్చిపోయాడు. అలాగే అమ్మ నేను నిజమే మాట్లాడుతున్నా. అన్ని వచ్చేసరికి వీరికి దేవుడిని మర్చిపోయారు. ఇంకోటి ఏం తెలుసా, వీళ్ళు నిజానికి వీళ్ళు ప్రతిఫలం పొందుకోలేదని నేను ఎదురు చూశాను. ఎందుకంటే ఎంతకాలం బానిసలుగా బ్రతికి వాళ్ళు ఏ ఫలం లేకుండా వేధించబడ్డారు. అయ్యో వారికి ఫలమే లేదని నేను నా బిడ్డైన మోషేని ప్రేరేపించి మోషేని ఒక నాయకుడిగా నేను ఎంపిక చేశాను వీరి కోసం. ఆ యొక్క నాయకుడు నడిపించాడు మోషే. ఈ ప్రాంతం ఒకప్పుడు చాలా భయంకరమైన స్థితిలో ఉంది, చాలా వేదనకరమైన స్థితిలో ఉంది. ఒక రోజు మీ ప్రాంతాన్ని ఏం వచ్చేస్తుంది నేను చూడగలుగుతున్నాను. 16 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని ఒక రోగం ఏలుబడి చేస్తుంది. ఆ సమయంలో వచ్చాడు అలాగే ఇది సత్యం. ఆ సమయంలో వచ్చాడు ఈ ప్రాంతాన్ని ఆయన చిన్నగా ఆయన సేవను ఆరంభించాడు. ఆ సేవ అలా కొనసాగుతుంది. దేవుడు ఆయనతో మాట్లాడాడు, ఒక మందిరాన్ని స్థాపించమని. అలా మందిరం ఆరంభించి 11 ఏళ్ళు అయింది. ఇది నూతన మందిరం కట్టబడింది 12వ సంవత్సరంలో. ఈ అద్భుతమైన వర్తమానం నిర్మించినారు. నిజానికి మన జీవితంలో ఎప్పుడు బలహీనతలు ఏర్పడి చేస్తాయో అప్పుడు ఒక నాయకుడు దేవుడు పంపిస్తాడు.
ఈ ప్రాంతానికి ఒక కాపరి అవసరమైన దేవుడికి తెలుసు. ఈ ప్రాంతంలో ఈ ఏదైతే బలహీనత నుంచి విడుదల చేయడానికి ఒక నాయకుడు కావాలి. ఆయన హస్తం ఎదిగి ఆయన రక్షణ హస్తం మీద ఒక వ్యక్తి కావాలి దేవుడు తలంచాడు. ఆ సమయంలో దేవుడు ఒక నాయకుడు నియమించాడు. ఆ విధంగా దేవుడు మోషేను పిలుచుకున్నాడు. ఆ పిలుచుకున్న క్రమంలో నిజానికి ఆ సమయంలో నిజానికి మీకు ఒక విషయాన్ని మీకు ఒక ప్రశ్న నేను ఉంచుతాను. మండుచున్న పొదలో మోషేకి దర్శనం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. వెరీ గుడ్. మోషే ఎన్నో ఆయన అద్భుతాలు చేశాడు. రైట్. సాధారణమైన కర్ర కాస్త ఎలా మారిపోయింది? ఒక దేవుని కర్రగా మారిపోయింది. హల్లెలూయా. ఎప్పుడైతే దాని తర్వాత నుంచి చదువుకుంటూ వెళ్తే దాన్ని ఎక్కడ కూడా కర్ర అని రాయబడి లేదు, దేవుని కర్ర అని రాయబడింది బైబిల్లో. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఆ విధంగా ఆలోచన చేస్తే ఆ సాధారణమైన కర్ర అలా మారిపోయింది అనే ఎన్నో అద్భుతాలు 10 తెగులు చూశాడు. అలా ఒకటి కాదు, 5 కానీ ఇశ్రాయేలు కానీ చాలా అద్భుతాలు చూస్తారు. వారి కళ్ళు వచ్చి అమ్మ సముద్రం చీలిపోవడం చూస్తారు. హల్లెలూయా. అసలు ఎంత అద్భుతం అండి అది. అవును కదా, సముద్రం ఒక మంచు గడ్డలాగా నిలిచిపోవటం ఏంటది? నిజంగా చాలా మంది అలా తాకుంటారు కదా దాన్ని. హల్లెలూయా. అవును కదా, నిజంగా వెళ్ళేవాడు ఎవడో ఒక దూరం ఉంటాడు కదా, దాన్ని ఇలా పొడుచుకొని ఉంటాడు. హల్లెలూయా. అది నిజంగా నిలబడిందా? ఇది నిజంగా మంచిగా నీళ్ళేనా? హల్లెలూయా. ఒకసారి మీకు ఇమాజిన్, ఒకసారి ఊహించుకోండి. ఆ ప్రదేశం మనం ఏం చేస్తాం? దాన్ని తాకుతాం. కానీ ఇది గోడేనా? అవసరం ఇది గుద్దుతాం కూడా. హల్లెలూయా. హల్లెలూయా. సో ఆ విధంగా మనం ఆలోచన చేస్తే ఆ విధంగా కొనసాగుతున్నారు జీవిత ప్రయాణం. అంతకాలం వారికి యుద్ధాలు లేవు. అంతవరకు అన్ని ఎవరి యుద్ధాలు లేవు. ఎందుకు తెలుసా? అంతవరకు దేవుడు వారిని సంరక్షిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు వారిని సంరక్షిస్తూనే ఉన్నాడు. దేవుడు వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు చేసే అద్భుతాలని వారు చూస్తూనే ఉన్నారు. దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడిని పక్షంగా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. యుద్ధం చేస్తూనే ఉన్నాడు. యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అప్పుడు వచ్చింది సడన్ గా ఒక యుద్ధం వచ్చింది. ఏంటో తెలుసా? ఎప్పుడైతే వాళ్ళు రెఫీదీములో దిగగానే ఆ రెఫీదీము ప్రాంతంలో ఇశ్రాయేలీయులు మొదటిసారి యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే నిజానికి ఆ యుద్ధం చేయడానికి ఒక యుద్ధ యుద్ధ సన్నద్ధం బైబిల్ రాయబడింది. సో ఆ విధంగా యుద్ధ వాతావరణం నెలకొంది. అక్కడ ఎవరు యుద్ధ వాతావరణం నెలకొంది అంటే చాలా భయంకరమైన ప్రజలు వాళ్ళు. అమాలేకీయుల మీద ఒక భయంకరమైన యుద్ధం. వారు ఎలాంటి ప్రజలు అంటే చాలా ఘోరమైన ప్రజలు. నిజానికి అమాలేకీయులు అంటే దాని అర్థం ఏంటంటే రక్తము తాకిడి వాడు అని. అమాలేకీయులు అంటే రక్తము నాకిడి వాడు అంటారు. నిజానికి ఎగ్జాక్ట్ దాని ట్రాన్స్లేషన్. అమాలేకీయులు చాలా ప్రమాదమైన వ్యక్తులు వాడు. భయంకరమైన తెగ వాడిది. వారి గురించి చెప్పాలంటే అది వేరే సందర్భం. అలా ఆ విధంగా ఆలోచన చేస్తే వారు మొట్టమొదటి యుద్ధం చేస్తున్న వాళ్ళు కూడా తెలుసా? అమాలేకీయులే. ఇంతకాలం ఇశ్రాయేలుకి యుద్ధం ఉందా? లేదు. అసలు వారి జీవితంలో యుద్ధమే లేదు. అసలు యుద్ధ వాతావరణం ఎలా ఉన్నదో వాళ్ళకి తెలియదు. యుద్ధం ఎలా చేయాలో వారికి తెలియదు. ఎందుకంటే వారి యుద్ధ నైపుణ్యం ఎరిగిన వారు యుద్ధ వీరులు కాదు. కానీ నా దేవుడు వారు యుద్ధ వీరులుగా కొనియాడాడు. ఆమేన్. ఆమేన్. ఈ దినాన బ్రతుకునే జీవన పోరాటంలో పోరాడుతూ ఆర్థికమైన ఇక్కట్ల పైన నువ్వు వేదన పడుతూ నువ్వు యుద్ధం చేస్తున్న నీ బ్రతుకుని బట్టి నువ్వు వేదన పడుతున్నావేమో నా దేవుడు నేను ఏనాడో వీరుడుగా చూశాడు. ఆ సమస్యను దాటవేయగలని నా దేవుడికి తెలుసు. అందుకే నా దేవుడు వీరుడుగా నిన్ను కొనియాడాడు. కానీ నువ్వే దాన్ని మర్చిపోయావు. హల్లెలూయా. దేవుడులారా ఆ సమయంలో నిజానికి యుద్ధం ఆరంభమైంది. హల్లెలూయా. యుద్ధం ఆరంభమైంది. యుద్ధం ఆరంభమైన తర్వాత అధ్యాయం చదవండి. ఎక్సోడస్ 17వ అధ్యాయం వెళ్ళగిన తర్వాత చదవండి. అందరు నాకేం చూడండి, నేను చెప్తాను. అయితే ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది. ఏమిటి అద్భుతం అంటే
నిజానికి మోషే ఒక బలిపీఠం కట్టాడండి. ఆ వాక్యం ఒకటి చదవడమా? 17 వచ్చిన తరువాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. చాలమ్మా, యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. అమ్మ అందరూ నాతో చెప్పాలి. మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి అమ్మా అందరు నాకు, యెహోవా నిస్సి అంటే అబ్బా అవునా? యెహోవా నిస్సి అంటే చెప్పండి. అయ్యో అక్కడ రాస్తుంది కదా త్వజము, అవునా? త్వజమా? సరే, దాని అర్థం ఏంటి ఇది మనం చూద్దాం. నేను త్వరగా ముగించేస్తాను. హల్లెలూయా. అయితే ధ్వజము అని బైబిల్లో ఎక్కడ రాయబడి లేదా? రాయబడి లేదా? బైబిల్లో 30 సార్లు రాయబడి ఇంటితో ధ్యానించారు. మరి ఎందుకు ఇక్కడ యెహోవా ధ్వజము అని రాయొచ్చు కదా? యెహోవా నిస్సి అని రాశాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిస్సి అని ఎందుకు రాశాడో ఈ నిస్సి గాస్పెల్ ప్రార్థన మందిరంలో మనం ధ్యానిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే నిజానికి అప్పటి వరకు మనం ఆలోచన చేస్తే మోషే బలిపీఠం కట్టాడా? ఎక్కడ బలిపీఠం కట్టలా. అసలు బలిపీఠం కట్టడం అర్థం తెలుసా మీకు? నోవాహు బలిపీఠం కట్టాడు, కట్టలేదా? యాకోబు బలిపీఠం కట్టాడు, అబ్రహాము బలిపీఠం కట్టాడు, ఇస్సాకు బలిపీఠం కట్టాడు, అవునా కదా? ప్రతి ఒక్కరు బలిపీఠాలు కట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠం ఎందుకు కడుతున్నారంటే అది దేవుని స్థలము అనడానికి సూచన. దేవుడు అక్కడ ఉన్నాడు అనడానికి సూచన. ఇది దేవుని ప్రత్యక్షమయ్యాడు అనడానికి సూచన. హల్లెలూయా. యాకోబు అంటాడు, నాకు దేవుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు కనుక నేను ఇక్కడ బలిపీఠము కట్టానంటాడు. దానికి బేతేలని పేరు ఇచ్చానంటాడు. హల్లెలూయా. ఆ బలిపీఠం ఉన్న ప్రదేశము సాక్షాత్తు దేవుడు ప్రత్యక్షమైన ప్రదేశము. ఈ బలిపీఠం ఇక్కడ నిలిపిన ప్రదేశము సాక్షాత్తు దేవుడు ఇక్కడ నిలబడి మీతో మాట్లాడుతున్న ప్రదేశము. ఆమేన్, ఆమేన్. సో దేవుడు ద్వారా బలిపీఠం అంటే దేవుడు అక్కడ ఉన్నాడు అనే అర్థము. ఆమేన్, ఆమేన్. సో ఒక బలిపీఠం కట్టాడంట. బైబిల్లో తర్వాత మీరు ఆలోచన చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, మోషే అంతకు ముందు ఎప్పుడు బలిపీఠం కట్టలా. 2 అద్భుతాలు ఉన్నాయి అక్కడ. అందుకే ఈ దినాలు మీతో మాట్లాడతా వాటి గురించి. ఇశ్రాయేలీయులు అంతకు ముందు ఎప్పుడు యుద్ధం చేయాల. ఫస్ట్ యుద్ధం చేయబోతున్నారు. మొదటి యుద్ధం వారు చేయబోతున్నారు. మోషే అంతకు ముందు ఎప్పుడు బలిపీఠం కట్టల. మొదటి బలిపీఠం కట్టబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. సో ప్రజలు పెట్టాలి. ఏమిటి వ్యత్యాసం? ఏమిటి యొక్క పరిస్థితులను మనం ఆలోచన చేస్తే మోషేకి మండుచున్న పదవి దేవుడు కనపడ్డాడు కదా. మరి అక్కడ కదా కట్టాల్సిన బలిపీఠం కట్టలేదే. అలా చూసుకుంటే పోతే మోషే ఎన్నో సందర్భాలు దేవుడు మోషేతో మాట్లాడాడు. హల్లెలూయా. ఒక సందర్భం కాదు, నిజానికి మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. హల్లెలూయా. అటువంటి వాళ్ళు భూమి మీద లేదని బైబిల్లో. హల్లెలూయా. సో అటువంటి సందర్భాలలో ఎప్పుడు కట్టని బలిపీఠం అక్కడ ఎందుకు కట్టాడు బలిపీఠం? అది కూడా రెఫీలో ఇశ్రాయేలు యుద్ధం చేయడం ఆరంభించి యుద్ధం ముగియగానే అప్పుడు కట్టాడు బలిపీఠం. ఎందుకు కట్టాడు బలిపీఠం? అప్పుడు ఎందుకు కట్టాలి? హల్లెలూయా. అప్పుడే వెళ్ళిపోవచ్చుదా? అంతకుముందు ఎప్పుడు వాళ్ళు చదవలేదా? 5 చలనించేవాడు విడుదల పొందారు. బయటికి రాగానే ఆ ప్రయాణం ఆరంభంలో బలిపీఠం కట్టచ్చు కదా. కట్టలేదే, బలిపీఠం కట్టలేదు. కానీ రఫీదీములో యుద్ధ వాతావరణంలో భయంకరమైన యుద్ధం జరగబోతుంది. అది కూడా ఎవరైనా తెలుసా? అమాలేకీయుల మీద. ప్రపంచమైన ఘోరమైన తెగ, ఘోరకరమైన ప్రజలు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అక్కడ బలిపీఠం కట్టాడు. సో దేవుని బిడ్డారా, అసలు ఎందుకు ఈ బలిపీఠం కట్టాల్సి వచ్చింది? అయితే బైబిల్లో ఒకే ఒకసారి యెహోవా నిస్సి అని అక్కడ రాయబడింది. ఎక్కడ కూడా రాయబడి లేదు ఆ మాట. ఇంకా ఎక్కడ రాయబడి లేదు. ఒకే ఒక్కసారి రాయబడి ఉంది. ఒక్కసారి కూడా అక్కడే రాయబడి ఉంది. ఇంకెక్కడ రాయబడి లేదు.
హల్లెలూయా హల్లెలూయా. సో బిడ్డలారా, నిజానికి మనం ఆలోచన చేస్తే అక్కడ ఉన్న సందర్భం ఏంటంటే నిజానికి ఇశ్రాయేలీయులను దేవుడు చూస్తున్నాడు, మోషేని చూస్తున్నాడు. మోషే ప్రతిసారి సమస్య వస్తే దేవుడు దేవుడికి వెళ్తాడు, అయ్యా మరేంటి వీళ్ళు తినడానికి ఏమైనా కావాలంట, మరి ఏమైనా పెట్టవచ్చుగా అంటే సరే ఓకే మోషే ఆజ్ఞాపం ఇవ్వటం, వాళ్ళ ఫుడ్ రావటం. అయ్యా మరి నాకు మంచినీళ్ళు లేవంట, మరి ఏంటి పరిస్థితి, ఇదిగో ఆ బండలు కొట్టు మంచినీళ్ళు వస్తాయి. అయ్యా మరి ఏంటి ఇంకా వరకు ఆ కారణం సరిపడలేదు, ఆ కొమ్మ తుంచు నీళ్ళలే మాధుర్యంగా మారిపోతాయి అని ఇలా ఒకటి కాదు ఎన్నో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. బైబిల్లో రాయబడి కూడా చాలా ఉండొచ్చు. హల్లెలూయా హల్లెలూయా. ఆ విధంగా వారి జీవితం కొనసాగుతుంది. అయితే ఇప్పుడు దేవుని ఉంటారా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆ విధంగా వారి జీవితం చాలా అద్భుతంగా కొనసాగుతుంది. ఎంతలా కొనసాగుతుందంటే ఏదైనా సమస్య వచ్చిందనుకో ఎవరికి చూస్తున్నారండి చెప్పండి అమ్మా. మోషేకి చూస్తున్నాడు. మోషే ఎవరికి చూస్తున్నాడు అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరుగుతుంది అక్కడ. హల్లెలూయా. మన మాట అర్థమవుతుంది. ఒక త్రికోణంలో కూడిన ఒక డయాగ్రమ్ లవ్ స్టోరీ ఒకటి జరుగుతుంది అక్కడ. మోషే నేను ఇశ్రాయేలీయులను మోషేకి వెళ్ళి చూడటం, మోషే దగ్గరికి వెళ్ళి చూడటం. హల్లెలూయా హల్లెలూయా. అయితే దేవుడు ఇట్లారా ఆలోచన చేసే దేవుడు వీళ్ళకి ప్రతి సందర్భంలో కూడా నేను వాళ్ళకు తోడుగా ఉన్నాను. వాళ్ళకి వాళ్ళ మీద ఏది కూడా వాడలేదు, అలా చూసుకుంటున్నాను నేను. ఏ జంతువు వారిని ధరించలేదు, జంతువే కాదు ఏ చీకటి వారిని ధరించలేదు, అలా చూసుకుంటున్నాను నేను వాళ్ళని. ఆ క్రమంలో మనం ఆలోచన చేస్తే సడన్ గా అమాలేకి వాళ్ళ మీదకి వచ్చారు. నిజానికి దేవుడు తెలియకుండా ఎవరన్నా మన మీదకి రాగలరా? హల్లెలూయా. దేవుడికి తెలియకుండానే అమాలేకి వాళ్ళ మీదకి వచ్చారా? తెలిసి వచ్చుంటారు. నిజానికి ఆ తెలిసి వచ్చినప్పుడు దేవుడిని మోషే ఏమడగాలి? అయ్యా అమాలేకి యుద్ధం చేయడానికి వచ్చారు, మరి ఏం చేయమంటావు అని అడిగాడా? అక్కడ అడిగినట్టు ఉండదు, అడగల. నిజానికి వాటర్ విషయం అడుగుతాడు. అయ్యా మరి నీళ్లు కావాలని అడుగుతాడు. ఆ గోడకు దగ్గర ఆ బండ మీద నీళ్ళు వస్తాయి. వెంటనే మీరు గమనిస్తే ఎందుకు వచ్చిన నుంచి ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకు వచ్చిన నుంచి చూడండి, 17వ వచ్చాను ఎందుకు వచ్చిన నుంచి. తర్వాత అమాలేకి వచ్చి రుఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచినట్టు తీసుకుని బయలుదేరి అమాలేకీయులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుడి కాలం చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనని యెహోషువ మోషేతో తనతో చెప్పినట్టు చేసి అమాలేకీయులతో యుద్ధం ఆడాడు. మోషే అప్పుడు పూర్వంలో ఆ కొండ శిఖరం ఎత్తిన మోషే తన చేయి పైకి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచి, మోషే తన చేయి ఇచ్చినప్పుడు అమాలేకీయులు గెలిచి, మోషే చేతులు బరువుగా ఒక రాయిని తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుంటే దాన్ని వేసి అహరోను ఊరిలో ఒకటి ఈ పక్కన ఒకటి ఆ పక్కన అతని చేతులు ఆడుకునిగా అతని చేతులు సూర్యుడు అస్తమించడం నిలకడగా అతని యెహోషువ కత్తి వాడించి అమాలేకి రాజు అతని చెవులను గెలిచాడు. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఈ చదవకుండా లేఖను బాగా పెట్టి మనం ఆలోచన చేస్తే నిజానికి ఇక్కడ మీరు ఒక మాట మీరు వినాలి. చదవడం అయిపోయిందమ్మా, అందరు నాకేం చూడండి. హల్లెలూయా. మీరు వెళ్ళకి చదవలేదు, అందరు నాకేం చూడండి. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. ప్రతిసారి జరుగుతుంది ఏంటంటే మోషే అనే ఇశ్రాయేలుకు శ్రమ వస్తుంది, మోషే దగ్గరికి వెళ్తున్నారు. మోషే ఈ శ్రమ నిమిత్తం దేవుడు దగ్గరికి వెళ్తున్నాడు. ఆ శ్రమకు పరిష్కారం తెలుసుకుంటున్నాడు. మళ్ళా దేవుడి దగ్గర నుంచి మోషే దగ్గరికి వస్తుంది, మోషే దగ్గర నుంచి ఇశ్రాయేలు దగ్గరికి పరిష్కారం జరుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఇలా ఉంది. అయితే ఎప్పుడైతే వారి బ్రతుకులో ఒక యుద్ధం వచ్చిందో, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఎప్పుడైతే వారి బ్రతుకులో ఒక యుద్ధం వచ్చిందో, మన మాట వినపడుతున్నాయి. ఎప్పుడైతే వారి బ్రతుకులో ఒక యుద్ధం వచ్చిందో, హల్లెలూయా, ఏం జరిగిందో తెలుసా? అక్కడ పరిస్థితులు మారిపోయాయి.
దేవుని దగ్గరికి వెళ్ళటం మారిపోయిన పరిస్థితులు. హల్లెలూయా. నిజానికి వాళ్ళ బ్రతుకులకు ఒక యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు నిజానికి ఏం జరుగుతుంది? ప్రతిసారి ఇజ్రాయేలు మోషే దగ్గరికి, మోషే నుంచి దేవుడి దగ్గరికి, ఇది ఒక ట్రయాంగిల్ అనుకున్నట్టుగా అలా జరుగుతుంది. అయితే వాళ్ళ జీవితాల్లో ఒక యుద్ధం వచ్చింది, భయంకరమైన యుద్ధం వచ్చింది. వెంటనే మోషే అన్నాడు, మోషే మా పీపుల్లో కొంతమంది ఎంచుకొని యుద్ధం చేయకో. నేనేం చేస్తాను తెలుసా? ఆ కొండ శిఖరం మీద వెళ్తా, నేను దేవుని కర్ర తీసుకుని నేను అక్కడికి వెళ్తా. అరే ఏంటి వీళ్ళు పని చేసుకుంటున్నారు, అలా ఆ మాట అర్థమవుతున్నాయా? వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు, వాళ్ళు పరిష్కారాన్ని చూసేసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీరు గమనిస్తే దానిపైన ఒక మాట రాయబడి ఉంది. అది నిజాన్ని చదివించాలని ఆశపడుతున్నారు. అయితే నాన్న హల్లెలూయా. 7వ వచనం ఒకసారి అప్పుడు ఇశ్రాయేలు చేసిన వారిని రాజ్యం నాకు చెప్పామా? అప్పుడు ఇశ్రాయేలు చేసిన వారిని రాజ్యం యెహోవా మనమున్నాడో లేదో అని వారు యెహోవాను శోధించడం బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టిన. నిజానికి అసలు దేవుడు ఉన్నాడో లేడో అమ్మా నా మాటలు అర్థమవుతాయి. అందుకే దేవుడు ఉన్నాడో లేడో అని వాళ్ళు అనుకున్నారా లేదా? అనుకోని ఏమనుకున్నారంటే దేవుడిని శోధిస్తున్నారు, దేవుడి మీద వాదన పెట్టుకుంటున్నారు, వాదిస్తున్నారు దేవుడితో. మరి నిజానికి దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు, ఉన్నాడు. ఎలా ఉన్నాడు తెలుసా? సాక్షాత్తు నువ్వేదడిగితే అది ఇచ్చేటట్టున్నాడు. నువ్వు వాటర్ బాటిల్ అడిగితే వాటర్ బాటిల్ ఇస్తున్నాడు, నువ్వు పిజ్జా కావాలంటే పిజ్జా ఇస్తున్నాడు, కేఎఫ్సీ అడిగితే కేఎఫ్సీ ఇస్తున్నాడు. హల్లెలూయా. అవును కదా? ఈరోజు అయ్యగారు బిర్యానీ అరేంజ్ చేస్తున్నారు. అయ్యగారు చూసారా? మీ మీద అంత ప్రేమ ఉన్నారు అయ్యగారికి. హల్లెలూయా. అలా మీరు ఏది అది ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అయితే విజయముంటారా? నిజానికి అప్పటి వరకు వారు ఎప్పుడు యుద్ధం చేయాలి, అప్పటి వరకు వారికి ఏ శ్రమ లేదు, అప్పటి వరకు వారికి ఏ యుద్ధం లేదు. అప్పుడు వచ్చిన వాళ్ళకి ఒక యుద్ధం. ఎప్పుడైతే వారి జీవితాల్లో ఒక యుద్ధం ఏర్పడిందో, అప్పటి వరకు దేవుడు ఉన్నాడో లేదో అనుకున్నారు, ఇప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. యుద్ధం వచ్చినప్పుడే దేవుడు అక్కడ ఉంటానని ఫస్ట్ నువ్వు నమ్మాలి. హల్లెలూయా. నువ్వు శోధిస్తే, నువ్వు వాదిస్తే దేవుడు నీతో ఉంటాడని అనుకుంటున్నావా? నువ్వు నడిస్తే దేవుడు నీతో ఉంటాడు, నువ్వు అనుకుంటే దేవుడు నీతో ఉంటాడు, నువ్వు తలస్తే దేవుడు నీతో ఉంటాడు. ఆమేన్. అక్కడ జరుగుతున్నదే ఎందుకు తెలుసా? వెంటనే యెహోషువను పంపించాడు. యెహోషువ మన మంచి బలవంతులు రెడీ చేయన్నాడు. రైట్, ఓకే రాయిగా అన్నాడు. వెంటనే మోషేతో సరే రాయిగా రాయిగా అన్నాడు. యెహోషువ వెళ్ళి అక్కడ యుద్ధం చేయి. ఎక్కడ? లోయలో, కొండ కింద. నేను కొండ ఎక్కుతాను, దేవుని కర్ర పెట్టుకొని కొండ ఎక్కి నేను నిలబడతాను. హల్లెలూయా. వెంటనే అక్కడ జరిగిన ఆశ్చర్యం తెలుసా? యెహోషువ అరే నేను కిందెత్తని చెప్పలేదు, నువ్వు పోయి కొండ మీద నిలబడలేదు, ఏదో భలే ఉందే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన ఉద్దేశం ఇయే. మా మాస్టర్ గారు ఏం చేస్తున్నారంట? ఏముంది వాక్యం చెప్తాడు, అంత నుంచి ఏం చేస్తాడు, కష్టపడేదంతా మేమే. తప్పుగా అనుకోమాకండి, నిజాలు నీకు. ఎందుకంటే ఎక్కడైనా మాకు ఉండే కష్టాలే. హల్లెలూయా. సంఘ పెద్దలు కానీ, హల్లెలూయా, విశ్వాసులు కానీ వాళ్ళ తలంపులో నిలగా ఉంటాయి. ఏం చేస్తారు మా పాస్టర్ గారు? హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ నిజానికి యెహోషువ అనుకోలా. యెహోషువ ఏం చేశాడు తెలుసా? మామూలు మాట్లాడాలి. అక్కడ రాయబడి ఉంది చూడండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యెహోషువ మోషే మనతో చెప్పినట్టు చేసి. ఆమేన్, ఆమేన్. ఏంటంటే ఎవరు అందరు ఆమేన్, ఆమేన్. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి ఏం చెప్పాడు? మోషే నువ్వు ఏర్పాటు చేయి, నీ కొండ మీదకి వెళ్తా, నువ్వు కింద యుద్ధం చేయి. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, నాయకుడిని నమ్మాలి, కాపరిని నమ్మాలి.
విశ్వసించాలి. దేవుడు ఎవరో తెలియని నీకు దేవుడిని పరిచయం చేస్తున్న కాపరి పైన నువ్వు పరాచకాలు ఉండకూడదు, ఎగతాళి ఉండకూడదు, హాస్యాస్పదమైన స్థితిగతిలో సరదాకి కూడా నువ్వు వేరే విధంగా తలంచకూడదు. ఎందుకో తెలుసా? ఈ బలిపీఠం ఎదుట నిలిచిన ఆయన ఒక్కడికి దేవుడు ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్. ఈ బలిపీఠం నుంచి బయలుదేరేది మాట కాదు, అగ్ని వంటి సత్యం జీవనం కలిగిన వాక్యం. ఆ జీవ వాక్యం నీ జీవితంలో జీవింపచేయాలని ఆయన ప్రయాసం తెలుసా? అదే మరొకరు నీ బ్రతుకు కోసం ఏమైనా నీకు ఆయన రిలేషన్, నీకు ఆయనకి ఏమైనా బంధుత్వం ఉందా? నీకు ఆయనకి ఏమైనా చుట్టాలకు ఉందా? ఏ విధమైన బంధుత్వం లేకుండా ఆయన మరొకరు నిజాన్ని ఎప్పటికైనా సరే నీ బంధువులు ఉంటారు ఏదో తెలియదు, కానీ నీ కాపరి ముందు ఉంటాడు. ఆమేన్, ఆమేన్. అందుకే మాట్లాడుతుంది ఎబ్రీ పత్రిక 13:17. ఒకసారి చదవండి. ఎబ్రీ పత్రిక 13:17. థ్యాంక్ యూ జీసస్. చదవండి మా డబ్బులు చదవండి, చదివేవాళ్ళకి మళ్ళీ ఇవ్వడమ్మా. మీ పై నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పు చెప్పవలసిన వారు జ్ఞాపకాలు కానించిన వాళ్ళ దుఃఖంలో ఆ పని చేసేలా మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో ఆనందంతో చేయడం వారిని మార్చని వారికి. ఆమేన్, ఆమేన్. మన పై నాయకులు ఎవరు చెప్పాలి? మీ నాన్న, మీ తాతగారా, ఏరియా కార్పొరేటరా? క్రీస్తుని తిరిగి క్రీస్తు నిజదేవుడు నేను వెంబడిస్తున్నా, నీకు నీపై నాయకుడు నీ కాపరి. ఆమేన్, ఆమేన్. నీ కాపరి నువ్వు వెంబడిస్తున్నావు, అది నిజంగా వెంబడిస్తున్నావా? హల్లెలూయా. ఇంకా నీ ఆలోచనలో దురుద్దేశాలు ఉన్నాయా? అది నాకైతే తెలియదు. బట్ అది ఒకసారి లెట్స్ చెక్ యువర్ సెల్ఫ్, ఒకసారి పరిశీలన చేసుకో. దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు. యెహోషువ ఒక మాట చెప్పడం లేదు మోషే, ఇమీడియట్గా వెళ్ళిపోయాడు. ఎవరు మాట్లాడగా నీకు యుద్ధం చేయడం నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట యెహోషువతో చెప్పడానికి మోషే ఎంతగా ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. ఎందుకు తెలుసా? వచ్చిన యుద్ధాన్ని బట్టి వాళ్ళు భయపడాల, వచ్చిన శ్రమ బట్టి భయపడాల. ఎందుకు తెలుసా? చాలా మంది విశ్వాసులు దేవుని ఎరిగి ఉన్నవారు ఒక మాట ఏం చేస్తారు తెలుసా? ఇంట్లో శ్రమలాగానే, అయ్యారు కొంచెం మా ఇంట్లో కష్టం వచ్చిందయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, మా బిడ్డ వివాహం కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా, అవును కదా? అయ్యా నాకు నా యొక్క అప్పుల కోసం ప్రార్థన చేయండి, ఇలా అడుగుతాను. వాళ్ళ బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఏ అవసరం ఉందో లేదో నీకు తెలియదు, కానీ ప్రార్థన అవసరం ఉండాలి. ప్రార్థన అవసరం లేకుండా ఏది దాటట కష్టం. కష్టాలని కడగలిగి అవి దాటగలిగితే చాలా అతి కష్టం అని తెలుసుకోవాలి. అయితే విజయం పెట్టారా? నిజానికి అక్కడ యుద్ధం జరుగుతుంది. ఎవరితో? దేవుని స్తోత్రం. వింటున్నారు? అమాలేకీయులతో యుద్ధం జరుగుతుంది. అది ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి ప్రజలు తెలిసే వాళ్ళు? భయంకరంగా లోయ కింద ఉండే ప్రజలు. లోయ కింద చాలా కర్కశంగా ఉంటారు వాళ్ళు. నిజానికి నరమాంస భక్షకులు అని చెప్పచ్చు, క్యానిబల్స్ అంటారు వాళ్ళు. ఇంకొక మాటలో చెప్పాలంటే క్యానిబల్స్, ఐ మీన్ నరమాంస భక్షకులు లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు వాళ్ళు యుద్ధం చేయడానికి మోషే భయపడ్డా? భయపడ్డా. యెహోషువ భయపడ్డా? భయపడ్డా. హల్లెలూయా. నిజానికి అప్పటి వరకు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుడు ఉన్నాడో లేడో. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అన్ని అవసరాలు ఏంటంటే దేవుడు ఉన్నాడో లేదో నువ్వు నిర్ధారించవే. మరి అంత పెద్ద శ్రమ వచ్చింది నీ మీద. అమాలేకీయుల మీద యుద్ధం ఆడుతున్నారు. మరి యుద్ధం ఆడేటప్పుడు నువ్వు ఏం చేయాలి? దేవుడు అడిగావా? హల్లెలూయా. అప్పుడు అర్థమైపోయింది. హల్లెలూయా. అప్పుడేమర్థమైపోయింది తెలుసా? దేవుడు ఉన్నాడో లేడో అని నిర్ధారించుకోవడం కంటే దేవుడు ఇక్కడే ఉన్నాడని ఒకటి వేసింది వచ్చారు. అదే హల్లెలూయా.
ఒక డెసిషన్కి వచ్చి యుద్ధం ఆరంభమైంది. అయితే అక్కడ 2 యుద్ధాలు జరుగుతున్నాయి. నీకు అర్థమవుతుందా? అక్కడ ఏ యుద్ధాలు జరుగుతున్నాయి? ఇదేంటనా ఒకటే అమాలేకీలో యుద్ధం చేస్తున్నాం కదా? కాదు కదా, అక్కడ 2 యుద్ధాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. ఎలాగ తెలుసా? ఒక యుద్ధం కొండ కింద జరుగుతుంది, ఒక యుద్ధం కొండ పైన జరుగుతుంది. ఆమేన్, ఆమేన్. ఎలాగ తెలుసా? నిజానికి అంతవరకు ఎప్పుడు అనుకుంటే ఎట్లా మోసే హల్లెలూయా బలిపీఠము కట్టే అంతగా తన హృదయం నింపంగా. అదే బలిపీఠము కట్టబడింది. అంతవరకు మసాగా నిలుబాగా ఆ యొక్క ఉన్న వారి తలంపులని యెహోవా మిస్సిగా మారిపోయి ఆ యుద్ధం జరుగుతావా. ఆమేన్. యెహోవా మిస్సి ధ్వజము అని మార్చినాడే, ఆ ధ్వజం అంటే మనకు తెలియాలి. హల్లెలూయా. అయితే ప్రజలు బిడ్డలారా, నిజానికి కంటికి కనపడే యుద్ధము కొండ కింద జరుగుతుంది, కనపడే యుద్ధము కొండ పైన జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. అయితే యుద్ధం చేస్తున్న యెహోషువకి తెలుసా మోషే పైన కర్ర పట్టుకుని ఉన్నాడని? తెలుసా? హల్లెలూయా. చెప్పాడు కదమ్మా, నువ్వు కర్ర తీసుకొని పైకి వెళ్తాను రా, నువ్వు కింద యుద్ధం చేయమన్నాడు కదా. హల్లెలూయా. అప్పుడన్నా యెహోషువ అడగాలి కదా, నువ్వు కర్ర తీసుకొని పైకి పోతే మరి ఇక్కడ నడిపించేది ఎవరు? హల్లెలూయా. అది యెహోషువకు ఒక విషయం తెలుసు, ఆయన కొండ ఎత్తున శిఖరాలు ఉండి ప్రార్థన చేస్తే నేను ఇక్కడ ఎత్తును గెలవగలను అని. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇదిగా దైవ రాష్ట్రుడుగా ఆయన పనివాడుగా మేము ఈ సంఘానికి చేసే సూచన ఒకటే, సంఘ కాపరి కొండ శిఖరం మీద నిలుచుని ప్రార్థన చేయాలి అంటే సంఘ పెద్దలు ఆయనకి సహాయకులుగా ఉండాలి. హల్లెలూయా. వారు నిలుచుని యుద్ధం చేయాలి. హల్లెలూయా. విశ్వాసులు యుద్ధం చేయాలి. ఆమేన్, ఆమేన్. సో దేవుడు విన్నారా, అడుగుని ఆలోచన చేస్తే యుద్ధం ఆరంభమైంది. మోషే కర్ర పైకెత్తితే ఇశ్రాయేలు గెలుస్తున్నారంట. ఎప్పుడైతే ఆ కర్ర దిగిపోతుంటే అమాలేకీయులు గెలుస్తున్నారంట. అది ఎలా చెప్తున్నారు చెప్పండి. పరిశుద్ధాత్ముడు అక్కడ రాశాడు, బాగానే ఉంది, ఓకే, నేను ఒప్పుకుంటాను. అయితే మోషే కర్ర ఎత్తినప్పుడు యెహోషువ గెలుస్తున్నాడు, మోషే కర్ర దించినప్పుడు అమాలేకీయులు గెలుస్తున్నారు. ఎవరు గ్రహించారు అక్కడ? హల్లెలూయా. ఎవరు గ్రహించారు? అహరోను కూరు అనేవారు గ్రహించారు. అహరోను కూరు అనేవారు ఆ సందర్భాన్ని గ్రహించారు. గ్రహించి ఏం చేయాలని చాలా ఆలోచన వేస్తున్నారు. ఏం చేయాలి? మన నిజానికి మన నాయకుడు ఎంతసేపు ప్రయాసపడలేదు. నిజానికి మన నాయకుడు వృద్ధుడైపోయాడు. హల్లెలూయా. మన మాటలు అర్థమవుతున్నాయా? మన నాయకుడు, మన కాపరి వృద్ధుడైపోయాడు. మోషే వృద్ధుడయ్యాడు, నడిపించే నాయకుడు వృద్ధుడయ్యాడు. అయ్యో వయసు భయపడింది. చూస్తే ఆయన బలహీనత, ఆయన బలము సన్నగిలింది. ఆ కర్ర తీసుకుని అలా పైకెత్తి పట్టుకున్నాడు, చాలా వరకు పైకెత్తి పట్టుకున్నాడు. హల్లెలూయా. మన శ్రమల కోసం, మన ఇరుకుల కోసం, మన ఇక్కట్ల కోసం కాపాడి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చేతులు ఎత్తుట ప్రార్థనకి సూచనగా ఉంది. ఆమేన్. మన సమయం లేదు కాబట్టి తొందరగా ముగించేస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఆ చేతులు ఎత్తుట ప్రార్థనకి సూచనగా ఉంది. అక్కడ చేతులు ఎత్తాడు, చాలా వరకు ప్రయాసపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రయాసం బట్టి ఇక్కడ అహరోను కూరు గమనిస్తున్నారు. అరే ఈ చేతులు ఎప్పుడైతే కిందకెళ్తున్నాయో యెహోషువ ఓడిపోతున్నాడు. హల్లెలూయా. యెహోషువ బలహీనపడుతున్నాడు. అయితే ఇక్కడ బలం ఎవరవ్వాలి? ఎవరవ్వాలి? అహరోను కూరు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కాపరికి మేము బలం అవ్వాలి అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కాపరికి మేము బలం అవ్వాలి అనుకుని గబగబా వెళ్ళి మోషే చేతులు బరువెక్కగా పనివచ్చున్నది. మోషే చేతులు బరువెక్కగా ఒక రాయి తీసుకుని వచ్చి అక్కడ దాని మీద కూర్చుంటే దానిని వేసి అహరోను కూరు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకుని అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండేను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇదంతా గమనిస్తున్నాడు ఒక వ్యక్తి. ఎవరు? మోషే.
గమనిస్తున్నాడు, ఏం చేస్తారు వీళ్ళు చూస్తున్నాడు. హల్లెలూయా. వెంటనే అక్కడ ముగ్గురు ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే సంఘ పెద్దలు అనుకోండి, మన సంఘ పెద్దలు అనుకోండి, మీకు అర్థం అవ్వడం కోసం ఒక నిర్ణయం చేసుకున్నారు. అయ్యో అయ్యగారు కష్టపడుతున్నాడు, మందిరం కోసం చాలా ప్రయాసపడ్డాడు, ఆయన చాలా ప్రేరణ పెంచుకొని అని ఈ మందిరాన్ని కట్టాలని ఆశపడ్డాడు. దానికోసం సంఘ పెద్దలుగా మన బాధ్యత ఉంది అనుకుని వాడు ముందుకు వచ్చారు. గబగబా వచ్చి అక్కడ కూరలు ఏం చేశారంటే ఆయన కుడి చేయకూడదు ఎడ చేయకూడదు పట్టుకున్నారు. పట్టుకొని ముందు కూర్చోబెట్టారు ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. సో ఆ విధంగా కూర్చోబెట్టి నిజానికి అక్కడ మీరు గమనించినట్లయితే అతని చేతులను ఆదుకొనగా ఉంది. ఆమేన్, ఆమేన్. ఎవరు ఆదుకున్నారు? మోషేని అహరోను కూతురు ఆదుకుంటున్నారు. నిజానికి వారిని అప్పుడు ఎవరు ఆదుకున్నారు? చెప్పాలమ్మా, మోషే ఆదుకున్నాడు. అమ్మ నా పాయింట్ అర్థమవుతుందా? ప్రతి విషయంలో కూడా, ప్రతి అవసరతలో కూడా, ప్రతి ఇరుకులో కూడా, ప్రతి వారి తప్పికలో, వారి ఆకలిలో, వారి సమస్యలో మోషే ఆదుకున్నాడు వారిని. ఆమేన్, ఆమేన్. వారిని నడిపించాడు. 430 సంవత్సరంలో బానిస సంఖ్యలని ఆ ఇనుప కొలువుని చీల్చివేశాడు. తెంచి 20 సంవత్సరం సైతం చీల్చి వారిని కానానికి ప్రయాణింపచేస్తున్నాడు, వాగ్దానమైన భూమికి ప్రయాణింపచేస్తున్నాడు. ఈ దినమున నిన్ను నన్ను పరలోకానికి కొనుక్కోవడానికి ఈ ప్రస్తుత దినమున సంఘ కాంపని దేవుడు ఉంచుకున్నాడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియమైనవారా, నిజానికి అప్పటి వరకు మోషే నాయకత్వంలో వారు నడిచారు లేదా? ప్రతి ఆఖరికి మీకు మంచినీళ్ళైనా కూడా మోషే ఇమీడియట్ గా ఏం చేయాలి తెలుసా? ఆయనకి తప్పిపోతున్నారు ఆలోచించిన పోయి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని మరిపెట్టాడు. అలా నడిపిన తెలుస్తుంది. నన్ను నమ్మి ఇంతమంది 20 లక్షల మంది కాల్పడాన్ని నాకు ఇచ్చారు. ఆమేన్, ఆమేన్. ఇంతమందిని నాకు ఇచ్చి నాపై ఆ భారం మొదలే వారిని అందరూ వేధించి పెడుతున్నారు. వారి వేదనలో గుండెలు వారి ఆత్మలో బాధపడుతున్నారు, వారి ఆర్థిక పనులుగా వేధించి పెడుతున్నారు అని మోషే ప్రార్థన చేశాడు. హల్లెలూయా. కాపుడు ప్రార్థన చేసినట్టుగా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేయగానే నిజానికి అప్పటి వరకు మోషే ఆదుకుంటున్నాడు వారిని. కానీ అక్కడ జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? అహరోను కూతురు ఆదుకుంటున్నారు ఆయన్ని. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు తెలుసా? కాపరి నిలుచుని నీ ఆధ్యాత్మికమైన స్థితిని, నీ మానసిక పరివర్తనని నీ కొరకు ఆయన ప్రార్థనలు చేయగలరు, నీ కొరకు ఆయన యాచనలు చేయగలరు. అయితే ఏమన్నా ఎప్పుడు 13 ఈ భయాన్ని చదవాలి కదా, లెక్క అప్పచెప్పవలసిన వాళ్ళు కదా, దుఃఖముతో చెప్పాలి. వాడు దుఃఖం కూడా ఆచరించేసింది కదా, నిష్ప్రయోజనం. హల్లెలూయా, హల్లెలూయా. సో అయితే నిజానికి అప్పటి వరకు ఆ కర్రెత్తి పడుతున్నాడు. ఒకసారి అందరూ నాకే చూడమ్మా, అలా కర్రెత్తి పడుతున్నాడు. ఈ చేతులు బాగా నొప్పులు పడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇవన్నీ చూస్తున్నాడు ఒక ఆయన, పెద్ద ఆయన పైన ఉన్నాడు, ఆయన మంది బాగా చూస్తున్నాడు. ఏం చేస్తారు? వీటికి ఆ చేతులు ఆయన నిలబడి దాకా సాయంత్రం వరకు నిలబడవా దేవుడు అంటే? కానీ దేవుడు అంటే చూడ, యుద్ధం రావాలి వీరి జీవితాల్లో. యుద్ధం వచ్చినప్పుడు వీళ్ళంతా ఐక్యం అవ్వాలని చూస్తున్నాడు ఆయన. వీరి నాయకుడు యొక్క కన్నులను తెలుసుకోవాలి. వీరి నాయకుడిని సాక్షాత్తు ఇంతకాలం వేధించిన వీరి నాయకుడిని ఆదుకోవాలని దేవుడు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ విధంగా చేతులు బలహీనమైపోతున్నాయి, పడిపోతున్నాయి. నిజానికి ఆయనకి కన్నీళ్ళు వచ్చి ఉంటాయి. అయ్యో ఏం చేయాలని ఇది గమనిస్తున్నారు. అహరోను కొండ కింద చూస్తున్నారు, పైన చూస్తున్నారు. ఈయన చూస్తున్నారు, కొండ కింద చూస్తున్నారు. ఈడేమో వెళ్ళిపోతున్నాడు, ఈడే కర్ర చేతులు తెచ్చేస్తున్నాడు మోషే గారు. ఏం చేయాలి అర్థం కదా. ఇక లాభం లేదు, ఇక లాభం లేదు. నిలబడి పడిపోయినట్టున్నాడు అనుకుని ఒక పెద్ద రాయి తెచ్చి దాని మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా,
నిజంగా ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, అక్రోను మీరు ఎంత ప్రయాసపడుతారు. ఒక పరిగెత్తుకుంటూ పోయి ఒకసారి మీ కళ్ళ గర్భపడుతుంది మాట్లాడుతుంటే ఒక పరిగెత్తుకుంటూ పోయి ఒక రాయి తీసుకొని ఆ రాయి మీద కూర్చోబెట్టి అయ్యారు ఒక పని చేయండి, మీ భుజం మీద ఈ భుజం మీద వేసుకుని ఒక చెయ్య, ఈ భుజం మీద ఒక చెయ్యి చేయండి. అలా ఏనాడన్నా నీ కాకరికి నువ్వు ఆదుకున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంత అందంగా సుందరంగా మందిరము తీర్చిదిద్దబడిందంటే నిజానికి అక్రోను కూడా ఆదుకోబట్టే అక్కడ కొండ తీగ వాళ్ళు ఇంటిని గెలిచారు. హల్లెలూయా. ఈ దినాన సంఘ కాపరి ప్రార్థనలు బట్టి ఆచరణ కొరకు చేస్తున్న దాన్ని బట్టి ఇంత సుందరంగా నువ్వు మందిరము కట్టించడానికి ఆదుకున్న దాన్ని బట్టే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. దేవుడు నిమిత్తము ఎవరికి ఆయన పంటల నిమిత్తము విత్తిన ఆ విత్తనము వృధా కాదమ్మా. ఎందుకంటే తెలుసా, ఆ విత్తిన విత్తనము నిజానికి నీ పక్షంలో దేవుడు వ్యాజ్యమాడబోతున్నాడు. యుద్ధం చేయట్లేదు, వ్యాజ్యమాడబోతున్నాడు. ఆమేన్. వ్యాజ్యమాడమంటే ఆమేన్ గెలుపు మాత్రమే. నువ్వు పొందుకునే గెలుపు మాత్రమే. నువ్వు నీ ఇంటి నిమిత్తమో లేకపోతే నీ విలాసాల నిమిత్తమో నీ అవసరాల నిమిత్తమో నిమిత్తాలు సాక్షాత్తు జీవుడు కలిగిన మందిరం నిమిత్తాడు. ఆ మందిరము కోసం నిమిత్తాడు. ఇప్పటికీ నీకు విత్తన అనుభవంలో ఉన్నావా? దేవుడు ఇప్పటికీ నేను ప్రేరేపిస్తే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు తెలుసా, నిజానికి నువ్వు గమనిస్తే ఐగుప్తు బానిస సంఖ్యల నుంచి విడిపించబడిన వారికి చేతిలో ఫలము లేదు కనుక ఆ ఫలాన్ని కూడా దేవుడు ఇప్పించాడు. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ ఫలాన్ని ఏం చేశారు? ఒక తోడని చేసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తోడ ప్రతిమను చేసుకున్నారు. చూసారు ఎంత దారుణమో. అంటే ఈ దినాన నీకు సీట్ సంపదలు సౌకర్యాలు నీకు అన్ని సమకూరేసరికి దేవుడు గుర్తురాలేదు. దేవుడు యొక్క ఆవినప్పుడు నీకు గుర్తురాలేదు. దేవుడి నాయకుడు అని ప్రజల పైన నీ కొరకు ఎంపిక చేయబడిన నాయకుడు నీకు గుర్తురాలేదు. నీ సహోదరి సహోదరుడా, నీ సంఘ కాపురు నీకు గుర్తురాలేదు. అంటే నీకు యుద్ధం వేస్తే నీకు గుర్తొస్తుందా? నీ బ్రతుకులో యుద్ధం వేస్తే నీకు గుర్తొస్తుందా? అయితే నా దేవుడు ఈ దినాన్ని నేను చెప్తున్నాను, నువ్వు యుద్ధాలు ఉండాలని అనవలసి వస్తుంది. ఎప్పుడైతే నీ మందిరం గురించి ఆలోచిస్తావో, ఎప్పుడైతే కాపాడు గురించి ఆలోచిస్తావో, నీ బ్రతుకులో యుద్ధమే లేకుండా నా దేవుడు నీకు జయాన్ని కలిగించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు బిడ్డారా, నిజానికి మీరు ఆలోచన చేస్తే నిజానికి అప్పటి వరకు మోషే ఆదుకున్నాడు. అక్కడి నుంచి ఆ ఇశ్రాయేలీయులను ఆదుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆ ఆదుకోవటం ఆరంభమైందో అప్పుడు కట్టడమ్మా ఇది యెహోవా ధ్వజము అని. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ధ్వజం అంటే దేవుడు ఆదుకోవడం కాదు. హల్లెలూయా. దేవుడు నీ ద్వారా దేవుడిని ఆదుకునేలా చేసుకుంటాం. ఆమేన్, ఆమేన్. అది యెహోవా ధ్వజం అంటే. ఆమేన్. అర్థమైంది నా మాటలు? హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి నువ్వు ఆదుకునేది ఎవరినో కదమ్మా, ఆయన సంఘాన్ని. సంఘ కాపుని నువ్వు ఆదుకుంటున్నావు, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దాని తర్వాత ఒక సందర్భంలో మోషే అనౌన్స్ చేస్తాడు. మోషే అనౌన్స్ చేస్తే అది 32 అధ్యాయం అనుకుంటా, ఐ థింక్ సో. హల్లెలూయా. 36 అధ్యాయంలో 36 వచ్చి 5 వచ్చి ఒకసారి చదువు. మోషేతో యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవకులకు ప్రజలకు ఆహ్వానించడానికంటే ఒక విస్తారం తీసుకుని వచ్చుచున్నారని చెప్పగా, చాలమ్మా. అంతకుముందు నీ కొరకు ఇవ్వబడిన బంగారం ఏం చేసావు? దూరం చేసుకున్నావు. ఎప్పుడైతే నీ బ్రతుకులోకి యుద్ధం వచ్చిందో, ఆ యుద్ధం చేయటం ఆరంభమైందో, అక్కడి నుంచి నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావు. అంటే నీ బ్రతుకులోకి యుద్ధం రావటం ఎవరి ప్రణాళిక? హల్లెలూయా. ఎప్పుడైతే యుద్ధం వచ్చిందో, అయ్యా మన అమాలేకీయులు వచ్చారు, మరి వాళ్ళని లేపేయొచ్చుగా, ఎర్ర సముద్రాన్ని లేపేసినప్పుడు నీకు వీళ్ళంతా లేపేయొచ్చుగా. అన్నా మోషే
మోషే వెళ్ళి యెహోషువతో మన కోసం పీపుల్ ఏర్పాటు చేయి, యుద్ధం చేయి, నేను ప్రార్థన చేస్తా. హల్లెలూయా. ఈ కుటుంబంలో అస్వస్థత వచ్చింది, అయ్యా నా భర్తకి బాగలేదు, అయ్యా నా భార్యకి బాగలేదు, నా కుటుంబానికి బాగలేదు, ఏం పర్లేదమ్మా నేను ప్రార్థన చేస్తా, నువ్వు యుద్ధం చేయి. ఆమేన్. హల్లెలూయా అని నీ కాపుడు చెప్పటం నేను వేస్తున్నా. ఆమేన్. ఆమేన్. ఎందుకు తెలుసా? నువ్వు కనపడే యుద్ధం చేస్తే కనపడిన యుద్ధం నీ కాపుడు చేస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. ఈ కట్టబడిన సంఘాన్ని నువ్వు చూసావు, కట్టబడిన మందిరాన్ని చూసావు. ఇది ఆ కట్టబడటానికి నువ్వు కనపడే యుద్ధం చేస్తే కనపడని యుద్ధాన్ని కాపుడు చేశాడు. ఆమేన్. పర్లేదు, అసూయ లేని వాళ్ళు గట్టి కొట్టచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుడు ఇట్లారా అక్కడ మోషే ఆజ్ఞాపించాడంట. ఆ యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారంగా తెచ్చారంట. మరి బహు విస్తారంగా తెచ్చారా? ఆయన పనివాడిగా నేను అడుగుతున్నాను. ఇక్కడ ఇంకా మిగులుందా? ఆ మిగులు ఎలా ఉండకూడదు? ఆ మిగులు మీ భుజములపై ఉండాలి, అది దీనిపై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అది దీనిపై ఉండాలనేది దేవుని ప్రణాళిక ఉన్నది. ఎప్పుడైతే మందిరం వైపు నువ్వు చూస్తావో, మందిర భారము నిజముల పైన ఉంటుందో, యెహోవా పక్షము నీ బ్రతుకులో నిలయమై ఉంటుంది. యెహోవా నిలిచి నీ బ్రతుకులో నిలబడి చేస్తుంది. ఆ ధ్వజం ఎవరో కాదు, నీ పక్షముగా దేవుడి కార్యాలు ధ్వజముగా ఎత్తబడటమే నీ బ్రతుకులో దేవుడు నిలుచునే ఆయన ధ్వజమై ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. దేవుడి కృపను మన వీరిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. మంచిది. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభు చిత్తమైతే మరి ఒకసారి మీ కాపురి యొక్క ఆహ్వానం మేరకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభు చిత్తమైతే దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశము చాలా సంతోషపడుతున్నాను. ఈ విధంగా మీ ఎదుట నిలిచని ఈ విధంగా వాక్యం పంచుకోవడానికి అయ్యగారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి ముఖ్యంగా సంఘ పెద్దలకు మరి ముఖ్యంగా సంఘ బిడ్డలకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సమస్తం మీ చేతులకు అప్పగిస్తున్నాను. రైట్, అదొకటి జ్ఞాపకం చేసుకోండి, మర్చిపోవద్దు. సమస్తం దేవుడు చూస్తున్నాడు. రైట్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ చెల్లిద్దామండి. అందరం స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. యవన కాలమందు నరుడు నా కాడి మోయుట ఎంతో మేలు కదా. ఆ మేలు ఆశీర్వాదము సేవకులకి తల మీదకి దిగవచ్చును గాక. మరి పాస్టర్ కారేస్ మైకల్ గారు శ్రేష్టమైన వాక్యాన్ని మనకు అందించారు. ఈ వాక్యం ఉన్నటువంటి మనందరం ఆత్మలో సంతోషంగా ఉంది, ఆత్మీయ మేలు పొందుకున్నాం అన్నవాడు. మొదటిగా ఆకాశమందున్న దేవుని వైపు రెండు చేతులు పైకెత్తి మరొకసారి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. 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 మంచిది. మరి ఇంత శ్రేష్టమైన వాక్యాన్ని అందించిన దైవ సేవకులకు మనం ఏమి ఇవ్వగలం? మంచి వాక్యాన్ని విన్నామండి. ఈ సమయంలో మరి అక్కడ ప్రేమ విందు కార్యక్రమం సిద్ధపరచబడి ఉంది. సమయం ఎంత వెళ్ళిపోతున్నా కూడా సమయం వెళ్ళిపోతుంది అన్నట్టుగా లేదు. ఈ ఆత్మీయ ఆహారం ఇంకా తింటే బాగుండు, ఇంకా తింటే బాగుండు అన్నట్టుగానే ఉంది. మీ అందరి ముఖాల్లో కూడా అలాగనే ఉంది, నేను గమనిస్తున్నాను. మరి ఇప్పుడు సమయంలో కానుకల స్వీకరణ, కానుకలను స్వీకరిస్తూ ఉండగా సిస్టర్ గారు తెలిసి మరొక కీర్తన పాడతారు. ఆ కీర్తన విన్నప్పుడు చెవులు పాలు పోస్తున్నట్టుగా ఉంది నాకు. మరలా సిస్టర్ గారు కీర్తన పాడుతూ ఉండగా మనందరం ఈ కానుకల స్వీకరణలోకి ప్రవేశిస్తాం. స్తోత్రం. తర్వాత అయ్యగారు ముగింపు ప్రార్థన చేస్తారు. దేవునికి పరిశుద్ధాత్మ పేరు మీకు తెలుసు తెలియదు, నాకు మాత్రం చెప్పలేదు. ఈ సేవకులకు కృపే ప్రాస్పెరిటీ, ఆశీర్వాదం. హల్లెలూయా. సో మరి దేవుడు తనను ప్రేరేపించినటువంటి అందరూ సేవకులు ఎవరైనా వాళ్ళ జీవితాన్ని బట్టి పాట రాస్తారు. ఆయన జీవితంలో మొట్టమొదటిగా రాసిన పాట అర్పణ. హల్లెలూయా. అప్పుడు అర్పణ.
ఆ అర్పణ అనే ప్రత్యేకమైన పాట పాడుచుండగా ఆ అర్పణలో ఉన్న ఆ యొక్క మాధుర్యాన్ని ఆయన వర్ణించాడు. ఆ యొక్క పాట పాడుచుండగా నిజంగా వాక్యం పడుతున్న విని ప్రేరేపించబడిన వారు ఈ మందిరం వరకు ప్రత్యేకమైన శ్రేష్టమైన అర్పణని తీసుకునవలసిందిగా దేవుడి పేరు తెలియజేస్తున్నాను. అర్పించునయ్యా అనే ఒక పాట పాడుకుంటూ యేసయ్య నామాన్ని మహిమపరుద్దాము.
మీరు విన్న మాట నేను రాసిందేనమ్మా. దేవుని మహాకృపను బట్టి దేవుని సిద్ధపరిచి ఆయన రాయించుకున్నాడు. దేవుడు నా జీవితంలో చేసిన దేవుని బట్టి అర్పణలో ఉన్న శక్తి నేను చూశాను కనుక నా సాక్ష్యం వేరు. మీరు కావాలంటే క్రైస్ట్ కమ్యూనిటీ సెంటర్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. దేవుని సేవ కోసం నేను సమస్తము అమ్మేశాను. బట్ ఈ రోజు అవన్నీ నాకు గిఫ్ట్ గా దేవుడు ఇచ్చాడు. అనే నాకున్న కారు కూడా అమ్మేశాడు. బట్ ఆ కారు కూడా నాకు ఒకటి గిఫ్ట్ ఇచ్చాడు. సో దేవుడు అంతలా బ్లెస్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, నీకున్నదంతా గుర్తుపెట్టుకోండి, నాకున్నదంతా నీవిచ్చినదేనయ్యా, అది మరచి సమస్తము కోల్పోతే నేను రాసుకున్నాను. అనే మంచిది. దేవుడి మహిమ కలుగును గాక. అందరూ నాతో పాటు కలిసి స్థలంలో ఎక్కిపించినట్లయితే ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం ముగింపులోకి వెళ్ళడం. ఆఖరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి యేసయ్యా, మీ పాదాలకు వందనాలు ప్రభువా. అయ్యా, నీవు గొప్పవాడివి, ఉన్నవాడివి, అనువాడివి, సర్వాధికారివి, సర్వాధిపతివి నాయన, అతి జీవాధిపతిని నాయన. మా బ్రతుకుల్లో అయ్యా, మా బ్రతుకులని ఏలుబడి చేసే యోగ్యతని, మా జీవితాలను మీకు అప్పగించుకునే కృపని మాకు దయచేయమని ప్రాధాన్యపడుతున్నాం ప్రభా. ఈ దినమున ఈ నిస్సి గాస్పుల్ ప్రార్థనా మందిరంలో అయ్యా వాక్య పరిచయం చేయడానికి మీరు ఇచ్చిన కృపని బట్టి, అవకాశం బట్టి, యోగ్యతని బట్టి మిమ్మల్ని ఎంతగానో గణపరుస్తూ హెచ్చిస్తున్నాను ప్రభా. మరి ముఖ్యంగా ఈ యొక్క ఆరాధనకు ఇచ్చేసి అయ్యా వాక్యము ద్వారా బలపడి అయ్యా మరి ముఖ్యంగా ఇక్కడ నిలిచి మాట్లాడే వ్యక్తి నేను కాదు ప్రభా, సాక్షాత్తు మీరే ఉన్నారు. అతి వాక్యముగా వారితో మీరు మాట్లాడారు ప్రభా. అతి వాక్యము అయ్యా నశించడానికి వీలు, జీవము కలిగిన ప్రతి ఆత్మలో జీవింప చేయడానికి, అతి వాక్యము విస్ఫోటనము చెందడానికి, వారి బ్రతుకున్న ప్రతి బలహీనతలను అయా మన్నించడానికి, రగిలించడానికి, మనలో జీవించడానికి వారికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి, అవకాశం బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా వారి యొక్క పరిచయం, వారి కుటుంబాలని, వారి సంఘములు ఆశ్రయించిన ప్రతి ఒక్క ఆత్మను, ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ మరి ముఖ్యంగా అయ్యా ప్రతి ఒక్కరు మీరు బలపరిచి నడిపించండి. సంఘ బిడ్డలు మరి ముఖ్యంగా సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా మీరు ఆశీర్వదించి మరి ముఖ్యంగా ఈ యొక్క కూడికలు మరి ముఖ్యంగా సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఇంతే ఘనముగా ఈ యొక్క దినాన్ని మీరు జరిగించి మీ యొక్క జ్ఞాపకంలో ఈ యొక్క దినాన్ని ఉంచుకోవాలని వేడుకొని సకలము మీ చేతులకు అప్పగిస్తూ ఆ దినంతా మీరు జరిగించుకుని ప్రాధాన్యపడుతున్న ప్రభుని మీ రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన ఘనత కలిగిన అడిగి వేడుకొని పొందుకుని నామ తండ్రి. ఆమేన్ ఆమేన్.